శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. మకర రాశి వారు ఈ ఆగస్టు 13 నుంచి కూడా ఒక అసాధారణమైన చారిత్రాత్మకమైన కాలాన్ని ఎదుర్కోబోతున్నారండి. మీ జీవితం ఒక సరికొత్త అద్భుతమైన మలుపు తిరగబోతుంది అనడానికి ఇది ఒక బలమైన సంకేతం. జరగబోయేది దైవ నిర్ణయం కాబట్టి ఎంతో ప్రశాంతంగా వీలైతే ఒంటరిగా ఈ మాటలను వినండి. ఇది కేవలం వినోదం కోసం చేసిన వీడియో అయితే కాదండి. ఇది మీ కథను విశ్లేషించి భవిష్యత్తుకు సరికొత్త ధైర్యాన్ని ఇచ్చే దైవ సంకేతం. ఈ నిమిషం నుంచి బయట ఆలోచనలన్నిటి కూడా పక్కన పెట్టేసేయండి. మీ మనసుని పూర్తిగా ఇక్కడ ఉంచండి. ఎందుకంటే మీరు వినబోయే ప్రతి మాట మీ జీవితంలో సరికొత్త వెలుగును నింపబోతుంది. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ చిన్న సపోర్ట్ వల్ల మీ ఈ విలువైన సమాచారం మరింత మందికి చేరుతుంది. అలాగే వీడియోని లైక్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తద్వారా ఇలాంటి పవర్ఫుల్ అప్డేట్స్ మీకు ఎప్పటికీ కూడా మిస్ కాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మీ జీవిత రహస్యాలు దీనిలోని దాగున్నాయండి. మకర రాశి వారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను అవమానాలను మౌనంగా భరించారు. బయటికి నవ్వుతూ కనిపించే మీ వెనుక ఉన్న ఒంటరితనం ఎవరికీ తెలియదు. మీ ప్రయత్నాలు ఎన్నిసార్లు విఫలమయ్యాయో దానికి కారణం మీ సామర్థ్యం తక్కువ అని కాదండి. కేవలం శని భగవానుడి ప్రభావంతో మీ కాలం కలిసి రాలేదని గుర్తుంచుకోండి. కానీ ఈ ఆగస్టు 13 నుంచే పరిస్థితులన్నీ కూడా పూర్తిగా తలకిందులు కాబోతున్నాయండి. మీ విధి ఎలా మారబోతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఆగస్టు 13 నుంచి కూడా మకర రాశి వారి జీవితంలో గ్రహాల స్థితిగతులు ఒక అద్భుతమైన మలుపును తీసుకురాబోతున్నాయి. ముఖ్యంగా మీ రాశి అధిపతి అనే శని భగవానుడు మరియు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీ జీవితంలో అద్భుతమైన సమయాన్ని తీసుకురాబోతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలాంటి అరుదైన కలయిక ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మార్చేయగలదు. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలు ఒక ఎత్తు అయితే ఈ తేదీల తర్వాత మీకు అందబోయే ప్రతిఫలాలు మరొక ఎత్తు. ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు కనిపిస్తున్నాయి. మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన వ్యక్తులు మీ నుండి క్రమంగా దూరం కావడం మొదలవుతుంది. కొందరు ఎలాంటి కారణం లేకుండానే విడిపోతున్నట్లు అనిపించవచ్చు. అయితే దీన్ని నష్టంగా అయితే భావించకండి. ఇది మీ జీవితంలో చెడును తొలగించి మంచిని ఆహ్వానించే ఒక శుభారంభం, ఒక దైవక శుద్ధి ప్రక్రియ అండి. ఇప్పటి వరకు మీరు మీ జీవితాన్ని ఎంతో భారంగా లాగుతూ వచ్చారు. కానీ ఇకపై అదృష్ట అవకాశాలు మీరే వెతుక్కుంటూ వస్తున్నాయి. మీరు కలలో కూడా ఊహించని కొత్త ధరలు మీ ముందుకు తెరుచుకోబోతున్నాయి. మకర రాశి వారి మనసులో జరుగుతున్న మౌన యుద్ధం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మకర రాశి వారు ఈ సమయంలో బయటికి చాలా సాధారణంగానే కనిపిస్తారు. కానీ లోపల మాత్రం ఎవరికీ చెప్పలేని పెద్ద యుద్ధమే జరుగుతుంది. నేను తీసుకునే నిర్ణయాలు సరైనవేనా, ఎంత కష్టపడినా ఎందుకు నాకు సరైన ఫలితం రావడం లేదు అనే ప్రశ్నలు మిమ్మల్ని నెమ్మదిగా అలసటకు గురి చేస్తూ ఉన్నాయి. మీరు బలహీనులైతే కాదు, కానీ మీ బలం ఎప్పుడూ కూడా ఇతరుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టి మీకోసం ఏమాత్రం మిగిల్చుకోకపోవడమే ఈ మౌన బాధకు అసలు కారణం. ఈ దశలో మీ మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఒక్క మాట, ఒక చిన్న సంఘటన కూడా మిమ్మల్ని లోతుగా తాకే పరిస్థితి అండి ఇది. అయితే ఇది మీ బలహీనత అయితే కాదు, రాబోయే గొప్ప మార్పుకు ముందు వచ్చే ఆత్మశుద్ధి దశ. గతం మిమ్మల్ని వదలకపోవడానికి మీ కర్మల సంకేతమే కారణం. మీరు ఎంత ముందుకు వెళ్లాలని ప్రయత్నించినా గతం మళ్ళీ మీ ముందుకు రావడానికి ఒక బలమైన కారణము ఉంది. మీరు ఎప్పుడూ మర్చిపోయారని అనుకున్న పాత బాధలు, దూరమైన వ్యక్తుల జ్ఞాపకాలు, పూర్తి కాని కలలు ఈ రోజుల్లో మీలో బలంగా గుర్తుకొస్తూ ఉంటాయి. ఇది ఖచ్చితంగా యాదృచ్ఛికమైతే కాదు. మకర రాశి వారి కర్మచక్రం ఇప్పుడు ఒక అత్యంత ముఖ్యమైన మలుపు దగ్గర చేరింది. గతాన్ని పూర్తిగా అంగీకరించకుండా, దాని నుంచి తగిన పాఠం నేర్చుకోకుండా ముందుకు వెళ్ళడం సాధ్యం కాదు. అందుకే విధి మళ్ళీ మీకు అవే విషయాలు గుర్తు చేస్తూ ఉంటుంది. ఈ ఆగస్టు 13వ తేదీ తర్వాత మీ ఆలోచన విధానంలో కూడా గొప్ప పరిపక్వత రాబోతుంది. గతంలో మిమ్మల్ని ఏడిపించిన చిన్న విషయాలు ఇప్పుడు మీకు చాలా అల్పంగా, అర్ధరహితంగా కనిపిస్తాయి. ఇది కేవలం మీ మనసు మారడం కాదండి, ఆ దైవమే మీలో కలిగిస్తున్న ఒక అద్భుతమైన మార్పు. మీరు చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట ఇప్పుడు సమాజంలో చాలా ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే మకర రాశి వారు తమ కర్మ ఫలితాల ముగింపు దశకు చేరుకున్నారు. మంచి చేసిన వారికి అదృష్టం తలుపు తడుస్తుంది. అలానే గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారికి ఆ కర్మ ఫలితం ఖచ్చితంగా త్వరలోనే అందుతుంది. వెంకటేశ్వర స్వామి వారితో మకర రాశి వారికి పూర్వజన్మ నుంచి కూడా ఒక విడదీయరాని దివ్య అనుబంధం ఉంటుంది. మీరు గమనించారా లేదో కానీ మీ జీవితంలో ప్రాణాప్రాయం లేదంటే ఏదైనా పెద్ద కష్టాలు ఎదురైనప్పుడు ఏదో ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని నిరంతరం కాపాడుతూనే వచ్చింది. ఈ సంవత్సరంలో ఆ దైవ శక్తి మీ వెనుక మరింత బలంగా నిలబడబోతుంది. మీరు దైవాన్ని తలుచుకున్నా తలుచుకోకపోయినా ఆ పరమాత్మ మిమ్మల్ని నిరంతరం కంటికి రెప్పలాగా గమనిస్తూనే ఉంటాడు. విచిత్రం ఏంటంటే ఈ కాలంలో మీలో అకస్మాత్తుగా భక్తి భావం విపరీతంగా పెరుగుతుంది. అప్పటి వరకు నాస్తికులుగా ఉన్నవారు కూడా మనసులో దైవాన్ని తలుచుకోవడం, ఇంట్లో దీపం వెలిగించాలని, భక్తి పాటలు లేదంటే మంత్రాలు వినాలనిపించడం వంటివి అనుభవంలోనికి వస్తాయి. ఇది మీ ఆత్మస్థాయిలో జరుగుతున్న అత్యంత పవిత్రమైన మార్పు. స్వామి వారి కృప మీపై సంపూర్ణంగా ఉన్నప్పుడు ఒక ముఖ్యమైన లక్షణం మీలో స్పష్టంగా కనిపిస్తుంది. అదేమిటి అంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో
మీ అంతరాత్మే మీకెట్టే చెప్పేస్తుంది. ఒకవేళ మీరు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నా సరిగ్గా ఆ సమయంలో ఆ దైవమే మిమ్మల్ని అప్రమత్తం చేస్తుందన్నమాట. ఇన్నాళ్లుగా నిలిచిపోయిన పనులు మళ్ళీ కదలటం, ఆగిపోయిన డబ్బు తిరిగి మీ చేతికి రావడం వంటి అద్భుతాలను మీరు స్వయంగా మీ కళ్ళారా చూస్తారు. మీకు రావాల్సిన న్యాయం మీరు ఎడమొహం పెట్టినా అడగకపోయినా మీ ఇంటి గుమ్మం తలుపు తట్టి మరి మీ దగ్గరకే వస్తుంది. ఈ సమయంలో మీకు ఒంటరిగా ఉండాలనిపిస్తూ ఉంటుంది. నలుగురితో మాట్లాడటం తగ్గుతుంది. జనాల్లో తిరగాలన్న ఆసక్తి కూడా మందగిస్తుంది. అయితే ఇది ఏమాత్రం డిప్రెషన్ కాదండి. ఇది మీ ఆత్మ మీతో నేరుగా మాట్లాడే పవిత్రమైన సమయం. మకర రాశి వారు సాధారణంగా అందరికీ అన్ని వేళలా బాధ్యతగా తోడుగా ఉంటారు. కానీ తమకు తాము తోడుగా ఉండడం మాత్రం ఎప్పుడూ మర్చిపోతారు. ఇప్పుడు విధి మిమ్మల్ని కొద్దిగా అందరికీ దూరంగా తీసుకువెళ్తుంది. మీరు మీ అంతరంగాన్ని ప్రశాంతంగా వినేందుకు ఈ ప్రత్యేకమైన ఏర్పాటు జరుగుతుంది. ఈ దశలో ఎవరి సలహా కూడా మీకు పూర్తిగా సరిపోదు. మీలో నుంచి అసలైన సమాధానం రావాలి. అందుకే ఈ రోజుల్లో ఈ ఒంటరితనం ఒక శాపంలాగా కాకుండా ఒక రహస్య దివ్య వరంగా మారుతుంది. పెద్ద సంఘటనలు ఏవి జరగకపోయినా మీలో లోతైన ఆలోచన మార్పు మొదలవుతుంది. గతంలో మిమ్మల్ని ఎంతో బాధించిన విషయాలపై ఇప్పుడు మీలో కొత్త ప్రశ్నలు ఉదయిస్తాయి. నేను ఇంతవరకు ఎందుకు భరించాను, నా విలువ నేను ఎందుకు తగ్గించుకున్నాను అనే ధైర్యమైన భావనలు బలంగా పుట్టుకొస్తాయి. ఇది ఎవరి మీద చేసే తిరుగుబాటు కాదండి, మీ స్వయం ప్రతిపత్తికి, మీ స్వాభిమానానికి దొరికిన అపూర్వమైన పూర్వజన్మ. మకర రాశి వారి జీవితం ఎప్పుడు కూడా చాలా నెమ్మదిగా కానీ ఒకేసారి మొదలైతే ఆపలేని శక్తిగా మారుతుంది. రాబోయే 3-4 రోజులు కూడా విధి మీ తలుపు తట్టే అత్యంత కీలకమైన సమయం. ఈ రోజులు మీ జీవితంలో ఏదో సాధారణంగా గడిచిపోయేదని మాత్రం పొరపాటును కూడా అనుకోకండి. ఒక చిన్న మాట, ఒక చిన్న అవకాశం లేదా ఒక చిన్న నిర్ణయం కూడా మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేసే అద్భుతమైన కాలం అండి ఇది. ఎవరో ఒకరి మాట మీ ఆలోచనలను పూర్తిగా మార్చేయచ్చు, లేదా ఒక చిన్న సంఘటన మీ కళ్ళను పూర్తిగా తెరిపించవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదండి. నిశ్శబ్దంగా ప్రతి విషయాన్ని గమనించండి. విధి ఇప్పుడు మీతో నిశ్శబ్దంగా మాట్లాడుతుంది, కానీ అరుపులతో కాదు, సంకేతాలతో. ఈ సంకేతాలను స్పష్టంగా గుర్తించే అద్భుతమైన శక్తి ఇప్పుడు మకర రాశి వారికి మాత్రమే లభిస్తుంది. ఈ సమయంలో సంబంధాలు అసలు నిజ స్వరూపం ఏంటనేది బయటపడే దశ కూడా నడుస్తుందండి. మకర రాశి వారి జీవితంలో బంధాలు ఇప్పుడు ఒక కఠినమైన పరీక్షను ఎదుర్కొంటున్నాయి. ఇప్పటి వరకు గుడ్డిగా నమ్మిన వ్యక్తుల ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు కనిపిస్తాయి. మాటల్లో చల్లదనం తగ్గి స్పందనలో వచ్చే నిర్లక్ష్యం మీ మనసును తీవ్రంగా గాయపరుస్తుంది. కానీ ఇదే మీకు దేవుడు ఇస్తున్న నిజమైన నిజం. అసలు మీతో నిస్వార్థంగా ఎవరుంటున్నారు, కేవలం వారి స్వార్థం అవసరాల కోసం మాత్రమే మీ చుట్టూ తిరిగిన వారు ఎవరో ఇప్పుడు పరస్పరం స్పష్టంగా బయటపడతాయండి. ఈ సత్యం మీకు మొదటికి బాధ కలిగించినా దీర్ఘకాలంలో మీ జీవితానికి అది ఒక గొప్ప రక్షణ కవచం అవుతుంది. ఈ నిజం కొంత బాధ కలిగించినప్పటికీ కూడాను భవిష్యత్తులో మిమ్మల్ని రక్షించే ఒక బలమైన కవచం లాగా పనిచేస్తుంది. ఎందుకు అంటే ఒక సంబంధం కోల్పోవడం కన్నా ఒక తప్పుడు భ్రమను కోల్పోవడమే ఈ దశలో జరిగే అసలైన మరియు గొప్ప లాభం. ఇక కుటుంబంలో మీ మాటకు విలువ పూర్తిగా మారుతున్న అద్భుతమైన సమయం అండి ఇది. ఇంతకాలం కుటుంబంలో మీరు చెప్పేది పట్టించుకునే పరిస్థితి అయితే ఉండవచ్చు. మీ ఆలోచనలను చిన్నవిగా చూడటం, మీ బాధను ఎవరు కూడా అర్థం చేసుకునేవారు లేకపోవడం వంటివి జరిగి ఉండవచ్చు. కానీ ఇప్పుడు కుటుంబంలో ఎవరో ఒకరు మీ మీద పూర్తిగా ఆధారపడే పరిస్థితి వస్తుంది. అప్పుడు మీ అనుభవానికి, మీ సహనానికి ఉన్న అసలైన విలువ వారికి తెలుస్తుంది. ఈ మార్పు ఒక్క రోజులో రాదండి, కానీ ఒకసారి మొదలైతే మాత్రం ఇక వెనక్కి తిరగదు. కుటుంబంలో మీ సరైన స్థానం మళ్ళీ అత్యంత బలపడే కాలం ఇది. అయితే ఆర్థిక విషయాల్లో మాత్రం అత్యంత అప్రమత్తత అవసరం. పెట్టుబడులు లేదంటే ఆర్థిక సూచనల విషయంలో ఈ సమయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. త్వరగా లాభం వస్తుంది అని ఆకర్షణీయమైన ఆఫర్లు మీ ముందుకు రావచ్చు, కానీ వాటి వెనుక దాగి ఉన్న నిజాన్ని స్పష్టంగా చూడగలిగితేనే నష్టం నుంచి తప్పుకోగలుగుతారు. మకర రాశి వారు ఎప్పుడు కూడా ఒక కఠినమైన శ్రమతోనే ఫలితాలను సాధిస్తారండి. కానీ ఈ రోజుల్లో అతి విశ్వాసమే ప్రమాదకరంగా మారుతుంది. ఖర్చులు పెరుగుతున్నట్లు అనిపించినా అవసరం లేని అనవసరమైన ఖర్చులు కట్టడి చేయగలిగితే రాబోయే రోజుల్లో అద్భుతమైన ఆర్థిక స్థిరత్వం మీ చేతుల్లోనికి వస్తుంది. నెమ్మదిగా వెళ్ళినా సరే చాలా భద్రంగా ముందుకు వెళ్ళడమే మీకు ఇప్పుడు సరైన మార్గం. ఇక ప్రేమ మరియు వైవాహిక జీవితంలో ఒక సరికొత్త మలుపు రాబోతుంది. ఇది ఒక బంధానికి ముగింపు కావచ్చు, లేదంటే సరికొత్త ఆరంభం కావచ్చు. ప్రేమ విషయాల్లో ఈ దశ అత్యంత కీలకమైనది. కొందరి జీవితాల్లో ఒక పాత సంబంధం పూర్తిగా ముగింపు దశకు చేరుకుంటూ ఉంది. అది తాత్కాలికంగా బాధాకరంగా అనిపించినప్పటికీ కూడాను భవిష్యత్తుకు అది అత్యంత అవసరమైన విడిపోవడమే అవుతుందన్నమాట. అయితే మరికొందరి జీవితాల్లో చాలా కాలంగా నిశ్శబ్దంగా ఉన్న ప్రేమ మళ్ళీ కదులుతుంది. ఒక చిన్న సందేశం, ఒక చిన్న ఫోన్ కాల్ లేదా అనుకోని కలయిక మీ మనసు మళ్ళీ కదిలిస్తుంది. కానీ భావోద్వేగంతో కాకుండా సంపూర్ణ స్పష్టతతో ముందుకు వెళ్ళాలి. మీ ప్రేమ బంధంలో మళ్ళీ పాత తప్పులు పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఈసారి మీ ఆత్మ గౌరవాన్ని, మీ విలువను మీరే గట్టిగా కాపాడుకోవాలి. జీవితంలో ముఖ్యమైన నిర్ణయాల ముందు నిలిచిన మకర రాశి వారికి ఈ సమయంలో ఒక అత్యంత ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు, ఒక బంధము కావచ్చు, నివాసం మారడమో కావచ్చు, అంటే ఇల్లు మారడము కావచ్చు, లేదా మీ మొత్తం జీవిత దిశనే మార్చే నిర్ణయమో కావచ్చు.
మీ ముందు 2 మార్గాలు కనిపిస్తాయి. ఒకటి చూడడానికి చాలా సులభంగా అనిపించే దారి, మరొకటి కొంచెం భయంగా అనిపించిన నిజమైన మార్పుకు గమ్యానికి దారితీసే సరైన మార్గం. మకర రాశి వారి విధి ఎప్పుడు కూడా మరీ సులభమైన దారిలో ఉండదు. కానీ ఏ మార్గం అయితే కొంచెం కష్టం అనిపిస్తుందో ఆ మార్గమే చివరికి మీకు అత్యున్నతమైన గౌరవాన్ని, శాశ్వతమైన స్థిరత్వాన్ని ఇస్తుంది. మీరు తీసుకోబోయే నిర్ణయం మీ భవిష్యత్తును నిశ్శబ్దంగా కానీ అత్యంత శాశ్వతంగా కానీ మార్చబోతుంది. ఇన్నాళ్ళు మీ ఎదుగుదలను చూసి ఒరవలేక వెనుక నుంచి దాగి ఉన్న శత్రువులు మౌనంగా వెనక్కి తగ్గే అద్భుతమైన సమయం అండి ఇది. మకర రాశి వారి జీవితంలో ఇప్పటి వరకు మీ ప్రగతిని ఇష్టపడిన వారు చాలా మందే ఉన్నారు. వారు నేరుగా మీతో ఎదురు నిలబడలేకపోయినా మాటలతో మరియు చేతలతో మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారుతున్నాయి అంటే మీ అంతర్గత శక్తి విపరీతంగా పెరుగుతుందనటానికి అది స్పష్టమైన సంకేతం. శత్రువులతో మీరు వేరేగా పోరాడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే కాలమే స్వయంగా మీ పక్షాన్ని నిలబడే వారిని మీ దారి నుంచి తొలగిస్తుంది. మీ గమ్యస్థానం ఇప్పుడు మరింత స్వచ్ఛంగా, ప్రశాంతంగా మారుతుంది. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే శరీరం ఆరోగ్యానికి మించిన మీ మనసు ఆరోగ్యమే ఇప్పుడు అత్యంత ముఖ్యమైన అంశంగా మారుతుంది. చిన్నపాటి అలసట, నిద్రలేమి, ఏకాగ్రత లోపం వంటివి కనిపించవచ్చు. ఇవన్నీ బాహ్య కారణాల వల్ల వచ్చినవి కావండి. లోపల మీరు దాచుకున్న భావోద్వేగాల ప్రభావం వల్ల వస్తాయి. మకర రాశి వారు తమ బాధను బయటికి ఎవరికి చెప్పుకోకుండా ఎప్పుడు లోపలే దాచుకుంటూ ఉంటారు. అదే చివరికి శరీరానికి ఇలా సంకేతాలుగా మారుతూ ఉంటుంది. ఈ సమయంలో మీకు మందుల కన్నా మౌనం, ప్రశాంతత మరియు కొంత స్వీయ సమయం అత్యంత అవసరం. మీ మనసు ఎప్పుడైతే నెమ్మదిస్తుందో మీ శరీరం కూడా అంతకంటే బలపడి మళ్ళీ ఉత్సాహంగా మారుతుంది. నిజానికి మకర రాశి వారి జీవితం అంతా కూడా కుటుంబం కోసం, ఇతరుల కోసం కష్టపడటంతోనే గడిచిపోయింది కదా అండి. మీరు అందరికీ ఎప్పుడు కూడా మంచి చేశారు, అందరినీ నమ్మారు. కానీ చాలా మంది మీ ఆ మంచితనాన్ని, మీ నిస్వార్థాన్ని కేవలం వారి స్వార్థం కోసం మాత్రమే వాడుకున్నారు. ఇది మీ బలహీనత అయితే కాదు. గడిచిన కొన్ని ఏళ్లుగా మీరు అనుభవించాల్సిన శని ప్రభావం మరియు కర్మ ఫలితం మాత్రమే. ఆ కష్టకాలం మొత్తానికి ఇప్పుడు సంపూర్ణంగా ముగింపబడింది. కుటుంబంలో ఎదురైన అవమానాలు, ఉద్యోగంలో నిత్య అసంతృప్తి, చేతుల చిల్లిగవ్వలేని దయనీయ పరిస్థితి, ప్రాణంగా నమ్మిన వారే వెన్నుపోటు పొడిచి చేసిన మోసం, ఇవన్నీ కూడా ఒకే మనిషి జీవితంలో ఎందుకు జరుగుతాయి? ఈ ప్రశ్న ఎన్నో రాత్రులు మీ కంటి మీద కునుకు లేకుండా చేసి మీ మనసును తీవ్రంగా వేధించే ఉంటుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం పరిశీలిస్తే గనక మకర రాశి వారు శని భగవానుడి అనుగ్రహాన్ని పొందడానికి ముందు కొన్ని కఠినమైన పరీక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందంటే చిత్రం ఏంటి అంటే, మీరు ఎవరికైతే ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలబడ్డారో వాళ్లే కాలక్రమేణా మీకు వ్యతిరేకంగా మారి మిమ్మల్ని ఎంతో వేధించారు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఇది మీ దురదృష్టం అయితే కాదు. మీ కష్టాలు ముగింపు దశకు చేరడానికి వచ్చిన సంకేతం. మీ బాధలు మిమ్మల్ని ఎప్పటికీ కూడా విరిచేయడానికి రాలేదు. మిమ్మల్ని మరింత గట్టి వజ్రంలాగా తీర్చిదిద్దడానికి వచ్చాయి. మీరు ఎంతగా కృంగిపోయారో అంతకంటే రెట్టింపు బలంగా మీరు తిరిగి రాబోతున్నారు. మీరు గతంలో ఎంత కోల్పోయారో దానికి 10 తిరిగి పొందే సువర్ణ సమయం కూడా ఇప్పుడు రాబోతుంది. ఈ ఆగస్టు 13 నుంచి కూడా మీకు మీ సప్తమ కష్టాలకు శాశ్వత ముగింపు కార్డు అయితే పడబోతుంది. నిన్నటి వరకు మీరు కార్చిన ప్రతి కన్నీటి చుక్క వెనుక ఒక అపారమైన దైవక శక్తి దాగి ఉంది. ఆ తేదీల తర్వాత మకర రాశి కేవలం ఒక కొత్త జీవితం ప్రారంభం కావడం లేదండి, అసలైన మరియు పరిపూర్ణమైన జీవితం మొదలవుతుంది. ఇప్పటి వరకు మీరు కేవలం కాలం వెళ్లతీశారు, కానీ ఇకపై మీరు ప్రతి క్షణాన్ని, జీవితాన్ని సంపూర్ణంగా అనుభవిస్తారు. ఈ రెండింటికి కూడా చాలా తేడా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో అద్భుతమైన ఉత్సాహము పెరుగుతుంది. మీరు మాట్లాడే మాటకు సమాజంలో పూర్వపు గౌరవం కంటే కూడా ఎక్కువ విలువ దక్కుతుంది. నేను సామాన్యుడిని కాదు, నా వల్ల ఏదైనా సాధ్యమే అనే ఒక వింతైన, అజేయమైన ఆత్మవిశ్వాసం మీలో వస్తుంది. ఇదే మీ భవిష్యత్తు విజయానికి మొదటి మెట్టు అవుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు ఒక అద్భుతమైన స్థిరత్వం వస్తుంది. ఇంతకాలం తీవ్ర అయోమయంలో ఉన్న మీరు ఇకపై ఒక స్పష్టమైన లక్ష్యంతో నేరుగా ముందుకు సాగుతారు. ఇది కేవలం మీ మనసులో కలిగే తాత్కాలిక మార్పు కాదండి, సాక్షాత్తు శని భగవానుడు మరియు వెంకటేశ్వర స్వామి మీకు ఇస్తున్న అపారమైన బలం. ఈ కాలంలో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా మీ తలరాతను పూర్తిగా మార్చేయగలదు. ఎలాంటి ఆవేశానికి పోకుండా కేవలం ప్రశాంతమైన ఆలోచనలతో మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా మిమ్మల్ని జీవితంలో ఎన్నో ఉన్నత స్థాయిలకు తీసుకువెళ్తుంది. ఆగస్టు 13 తర్వాత ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఎవరు ఊహించని ఒక అద్భుతమైన మలుపు కనిపించబోతుంది. మకర రాశి వారు డబ్బు విషయంలో ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఒక వింతైన సందిగ్ధాన్ని, ఇబ్బందిని ఎదుర్కొంటూ వచ్చారు. ఎంత సంపాదన ఉన్నా చేతిలో నిలవకపోవడం, ఎంత కష్టపడినా రావాల్సిన ఫలితం ఎప్పుడు కూడా ఆలస్యంగా కావడం జరుగుతూనే ఉంటుంది. ఇదంతా ఇప్పటి వరకు మిమ్మల్ని వెంటాడిన ఒక బరువైన కర్మచక్రం మాత్రమేనండి. కానీ ఈ తేదీల తర్వాత ధనయోగం పూర్తిగా మారిపోతుంది. ఇది ఏదో అకస్మాత్తుగా లాటరీ తగినట్లుగా ఒక్కసారిగా వచ్చి పడిపోయే అస్థిరమైన అదృష్టం అయితే కాదండి. ఇది చాలా నిలకడగా, క్రమక్రమంగా
క్రమంగా పెరుగుతూ మీ దగ్గరే శాశ్వతంగా నిలిచిపోయే నిజమైన సంపద. మీరు గడిచిన కాలంలో పడిన తీవ్రమైన శ్రమకు అసలైన మరియు తగిన విలువ దక్కే సువర్ణ సమయం ఇప్పుడే ప్రారంభమవుతుంది. ఈ కాలంలో మకర రాశి వారికి ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. కేవలం ఒకే ఒక ఉద్యోగ జీతం పైన లేదంటే ఒకే వ్యాపారం పైన మాత్రమే ఆధారపడే దయనీయ పరిస్థితి నుంచి కూడా మీరు పూర్తిగా బయటపడతారు. మీరు అసలు కలలో కూడా ఊహించని ఒక నూతన మార్గం ద్వారా మీకు లాభాలు రావడం మొదలవుతుంది. ఇది మొదట్లో చాలా చిన్నగా అనిపించినప్పటికీ కూడాను భవిష్యత్తులో అది ఒక పెద్ద ఆర్థిక సామ్రాజ్యంగా మారుతుంది. డబ్బు విషయంలో మీ ఆలోచన విధానం కూడా ఒక వింతైన మార్పు, గొప్ప మార్పుకైతే వస్తుందండి. ఇప్పటి వరకు డబ్బు రాగానే వెంటనే ఖర్చు చేసిన మీరు ఇప్పుడు దాన్ని ఎలా దాచుకోవాలి, ఎలా రెట్టింపు చేయాలి అని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు. ఎవరో వచ్చి మీకు సలహా చెప్తే కాదండి, సాక్షాత్తు మీ అంతరాత్మ ఇచ్చే సలహా మేరకు మాత్రమే మీరే స్వయంగా పొదుపు చేయడం మొదలు పెడతారు. ఈ మార్పుల ఫలితంగా ఆగస్టు 13 తర్వాత అప్పుల బాధ నుండి కూడా మీకు సంపూర్ణ విముక్తి లభిస్తుంది. ఈ కాలంలో మీరు చూసే కళలు కూడా ఒకప్పుడు సాధారణంగా ఉండవు. గతానికి సంబంధించిన కొన్ని దృశ్యాలు తెలియని వ్యక్తులు లేదంటే మళ్ళీ మిమ్మల్ని వేధించే ఒకే రకమైన పరిస్థితి కళలో కనిపించవచ్చు. ఇది మీ భయాల ప్రతిబింబం కాదండి, మీ లోపల జరుగుతున్న అద్భుతమైన మార్పుకు సంకేతాలు. కొన్ని కళలు మిమ్మల్ని ముందుగానే హెచ్చరిస్తూ ఉంటాయి, మరికొన్ని మీకు అపారమైన ధైర్యాన్ని ఇస్తాయి. మకర రాశి వారు ఈ సమయంలో అటువంటి కళలను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదండి. అవి మీ మనసు మీతో నేరుగా మాట్లాడే దివ్యమైన భాష. మీరు వాటిని కొద్దిగా జాగ్రత్తగా గమనిస్తే మీరు జీవితంలో తీసుకోవాల్సిన తదుపరి నిర్ణయాల దారి మీ కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కాలంలో మీలో ఆధ్యాత్మిక శక్తి పూర్తిగా మేల్కొని అద్భుతమైన క్షణం ఆసన్నమవుతుంది. ఇంతకాలం మీరు దైవాన్ని ఏదో ఒకటి అడుగుతూ వచ్చారు, కానీ ఇప్పుడు ఆ దైవమే మరియు శని భగవానుడు మిమ్మల్ని నిరంతరం గమనిస్తూ కాపాడుకుంటూ వస్తున్నారు. ఎటువంటి ప్రత్యేక కారణం లేకుండానే అకస్మాత్తుగా వెంకటేశ్వర స్వామి లేదంటే శని నామస్మరణ గుర్తుకు రావటం, రోజు కాసేపు ప్రశాంతంగా నిశ్శబ్దంగా కూర్చోవాలనిపించడం, జీవితంపై ఒక లోతైన తాత్విక ఆలోచనలు రావడం వంటివి ఆధ్యాత్మిక మేలుకొలుపు స్పష్టమైన లక్షణాలు. ఇది ప్రతి ఒక్కరికి లభించే సామాన్యమైన దశ కాదండి. మకర రాశి వారికి ఈ సమయంలో ఆత్మశక్తి అత్యంత బలంగా వికసిస్తుంది. మీరు కోరుకున్న దానికన్నా సరిగ్గా మీకు ఏది ఏ సమయంలో అవసరమో అదే జీవితంలోనికి వచ్చి చేరుతుంది. నా జీవితం ఇక ఇలానే కొనసాగుతుందా లేక పూర్తిగా మారుతుందా అనే ప్రశ్న ఎప్పుడు మీ మనసులో బలంగా తిరుగుతూ ఉండవచ్చు. దానికి సమాధానం ఒక్కటే అండి, జీవితం ఎప్పుడూ అలాగే ఒకేలాగా ఉండదు, కానీ ఇది ఒక్క రోజుకి మారదు. మీరు ఈ సమయంలో తీసుకునే ఆలోచనలు, మీరు ధైర్యంగా వదిలేసే భయాలు, మీరు ఎంచుకునే నమ్మకమే మీ భవిష్యత్తును పూర్తిగా నిర్ణయిస్తాయి. మకర రాశి వారి జీవితం చాలా నెమ్మదిగా అయినప్పటికీ మూలల వరకు కూడా బలంగా మారుతుంది. ఒకసారి ఈ దశ దాటితే మళ్ళీ ఎప్పటికీ పాత కష్టాల జీవితం వైపు చూడాలనిపించదు. ఇది ఏమాత్రం ముగింపు కాదు, మీ అసలైన మరియు శాశ్వతమైన ఆరంభం. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మరియు శని భగవాని కృపను మీరు మీ జీవితంలో స్పష్టంగా అనుభవించే దశ ఇది. ఈ సమయంలో మకర రాశి వారు దైవ సన్నిధిని మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా అనుభవిస్తారు. మీరు అడిగిన కోరికల కన్నా మీ భవిష్యత్తుకు ఏది నిజంగా అవసరమో అదే దారి మీ ముందుకు వస్తుంది. కొన్ని విషయాలు కొద్దిగా ఆలస్యం జరిగినట్లు అనిపించినప్పటికీ కూడాను అన్ని సరైన సమయానికే జరిగాయని మీకే అర్థమవుతుంది. ఇన్నాళ్ళు మీ మార్గంలో అడ్డంకుల్లా కనిపించిన పరిస్థితులన్నీ ఇప్పుడు మెల్లమెల్లగా దానంతట అవే తొలగిపోతాయి. ఇది కేవలం అదృష్టం కాదు, మీరు ఎన్నాళ్ళుగాను ఓపికతో మోసుకొచ్చిన అపారమైన సహనానికి, నమ్మకానికి సాక్షాత్తు దైవం ఇస్తున్న దివ్య ప్రతిఫలం. స్వామివారి కృప ఈ దశలో మీకు ఎప్పుడు కూడా రక్షణ కవచంలాగా నిలుస్తుంది. అయితే ఈ సమయంలో కొన్ని పనులకు మీరు తప్పకుండా దూరంగా ఉండాలి. ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు కానీ, భావోద్వేగాల్లో పడి ఎవరికైనా ఇచ్చే మాటలు కానీ, అవసరం లేని పెద్ద వాగ్దానాలు అన్నీ మీకే పెద్ద నష్టాన్ని తెచ్చిపెడతాయి. ఎవరి మాటలకైనా వెంటనే స్పందించి ప్రతిచర్య ఇవ్వడం కన్నా మౌనంగా ఉండటమే ఇప్పుడు చాలా మంచిదండి. మకర రాశి వారికి ఈ దశలో ఓర్పే నిజమైన మరియు గొప్ప బలం. ఒక చిన్న పొరపాటు కూడా పెద్ద ఆలస్యానికి కారణం కావచ్చు. అందుకే ప్రతి అడుగు కూడా చాలా ఆలోచించి వెడిగేయాల్సిన సమయం అండి ఇది. ఇప్పుడు మీ ప్రయాణం బయట ప్రపంచాన్ని మార్చడం మీద కాకుండా మీ లోపలికి సాగే ఆత్మ సాధనపై ఉండాలి. బయట ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నించడం కన్నా ముందుగా మీ లోపల గందరగోళంగా ఉన్న భావాలను సర్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోజులో కనీసం కొన్ని నిమిషాలు ఒంటరిగా ప్రశాంతంగా కూర్చుని మీ జీవితాన్ని ఒకసారి మనసులో తలుచుకోండి. మీరు ఏమి కోల్పోయారు, ఏం నేర్చుకున్నారు, ఇక మీదట జీవితంలో ఏది కోరుకుంటున్నారు అన్న దాన్ని మీ మనసుతో స్పష్టంగా మాట్లాడుకోండి. ఇది కేవలం మొక్కుబడి ప్రార్థన కాదు, మీ ఆత్మతో మీరు నేరుగా చేసుకునే పవిత్రమైన సంభాషణ. ఈ సాధన మిమ్మల్ని లోపల నుంచి వజ్రంలాగా బలపరుస్తూ ఉంటుంది. ఈ సమయంలో భయం, ఆశ, విశ్వాసం అనే 3 శక్తుల సమతుల్యత మీలో పరీక్షించబడుతుంది. ఆశ మిమ్మల్ని నిరంతరం ముందుకు నడిపిస్తుంది. విశ్వాసం మీ సరైన దారిని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తుంది. ఈ 3 శక్తులు సరిగ్గా సమతుల్యంగా ఉన్నప్పుడే మకర రాశి వారి జీవితం అత్యంత సరైన దశలో నడుస్తుంది. భయాన్ని మీ జీవితం నుంచి పూర్తిగా తొలగించడం సాధ్యం కాకపోవచ్చు, కానీ దానికి మీపై ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం మాత్రం ఇవ్వకూడదు. ఆశను గుడ్డిగా కాకుండా సంపూర్ణ విశ్వాసంతో కలిపి ఉంచాలి. అప్పుడు మాత్రమే మీరు కోరుకున్న ఆ అద్భుతమైన మార్పు నెమ్మదిగా అయినప్పటికీ చాలా స్థిరంగా మీ సొంతం అవుతుంది. ఇది ఎప్పటికీ ముగింపు కాదు, మీ శాశ్వతమైన మరియు దివ్యమైన ఆరంభం. ఈ దశ మీ జీవితంలో ఒక పాత కష్టాల అధ్యాయం ఎట్టకేలకు ముగిసిపోయి అద్భుతమైన వెలుగుల అధ్యాయం ప్రారంభం కావడానికి సంకేతం అండి. కానీ నిజానికి ఇది మీకోసం రాసిపెట్టిన ఒక కొత్త జీవితానికి తొలిపే చేయండి. ఇప్పటి వరకు ఎన్నో బాధలను భరించి మకర రాశి వారు ఈ దశను ఇప్పుడు ధైర్యంగా దాటి
అయితే ఇక ఎప్పటికీ కూడా పాత కష్టాల పరిస్థితుల వైపు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు. మీ జీవితం నిశ్శబ్దంగా అయినప్పటికీ కూడాను పూర్తిగా మారిపోయే అద్భుతమైన సమయం అండి ఇది. ఇంతవరకు మీరు ఈ వీడియోని పూర్తిగా విన్నారు అంటే మీ మనసుకి ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా అనిపించే ఉంటుంది. ఇది ఏదో సామాజిక రాశి ఫలం కాదు, సాక్షాత్తు మకర రాశి వారి జీవితంలో జరుగుతున్న పరీక్షల సంచలన ముగింపు దశ ఇది అని. మీరు ఇప్పటి వరకు భరించిన ప్రతి నొప్పి, పడిన ప్రతి కన్నీటి చుక్క దైవం లెక్కలోనికి తీసుకొనబడింది. శని భగవానుడు మరియు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కాస్త ఆలస్యం చేస్తారేమో కానీ ఏ క్షణంలోనూ కూడా ఎవరికీ అన్యాయం చేయరు. ఇప్పటి నుంచి మీ జీవితంలో ఎవరు ఉండాలో, ఎవరు శాశ్వతంగా వెళ్ళిపోవాలో, ఏ బంధం గట్టిగా నిలవాలో, ఏది ముగిసిపోవాలో అన్నీ కూడా స్పష్టంగా తెలియడం మొదలవుతుంది. ఇక మీదట మీరు మీ విలువను ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోరు. మీ మనసును ఎంత మాత్రం అర్థం చేసుకునేవారు లేని వారిని పట్టుకుని వేలాడరు. మీ భవిష్యత్తును అభద్రతా భావంతో కాకుండా సంపూర్ణ నమ్మకంతో చూస్తారు. ఇప్పుడు మకర రాశి వారికి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మరియు శని భగవానుడి దివ్య ఆశీస్సులతో మనసుకు ప్రశాంతత, ఆలోచనలో స్పష్టత, జీవితానికి శాశ్వత స్థిరత్వం రావడానికి ఒక చిన్న కానీ అత్యంత శక్తివంతమైన సాధన అవసరం. అదే మకర రాశికి ఎంతో సరిపోయే శ్రీనివాసుని శ్లోకం అండి. ఓం శ్రీ వెంకటేశ్వరాయ విద్మహే తిరుమలాయ ధీమహి తన్సో బాల ప్రచోదయాత్. ఈ పవిత్ర నామస్మరణతో మీ మనసులో అద్భుతమైన ప్రశాంతత తాండవిస్తుందండి. ఈ ఆగస్టు 13వ తేదీ తర్వాత కొత్తగా అప్పులు చేసి దుస్థితి రాకపోగా ఇన్నాళ్లకు మిమ్మల్ని వేధించిన పాత బాకీలు కూడా క్రమంగా తీరిపోతాయి. అంటే డబ్బు చేతికి రావడం కంటే వచ్చిన డబ్బు ఇంట్లో నిలకడగా ఉండడం అనేది నిజమైన ధనయోగానికి సంకేతం అండి. అది ఆగస్టు నెల నుంచి కూడా మీకు పూర్తిగా సాధ్యమవుతుంది. ఇక ఉద్యోగం చేస్తున్న మకర రాశి విషయానికి వస్తే గత కొన్ని నెలలుగా మీరు ఒకే రకమైన మానసిక నిరాశతో ఉన్నారు. మీరు ఎంత కష్టపడినా పై అధికారులు నన్ను గుర్తించడం లేదు, నాకంటే తక్కువ పనిచేసిన వాళ్ళు అనవసరమైన గుర్తింపు వస్తుంది అని మీరు ఎన్నోసార్లు మనసులో కుమిలిపోయే ఉంటారు. కానీ ఆగస్టు 13 తర్వాత ఆ పరిస్థితులు పూర్తిగా తలకుందులు కాబోతున్నాయండి. అయితే ఇక్కడ నుంచి మీకు ఒక చిన్న హెచ్చరిక అండి. ఎలాంటి మంచి అవకాశం రాగానే ఆవేశంతో లేదంటే తొందరపాటు తప్పుడు నిర్ణయాలు ఇది మాత్రం తీసుకోకండి. ప్రతి ఆఫర్ వెనుక ఒక చిన్న నిశ్శబ్ద పరీక్ష అనేది ఉండవచ్చు. అందుకే మీ అంతరాత్మ చెప్పే మాటను శ్రద్ధగా వినండి. ఈ సంవత్సరంలో మకర రాశి వారికి డబ్బు కంటే కూడా ముందుగా గొప్ప గౌరవం అనేది వెతుక్కుంటూ వస్తుంది. ఆ గౌరవమే మీకు ఆటోమేటిక్గా అపారమైన ఆదాయాన్ని కూడా పెంచుతుంది. ఇక వ్యాపారం చేసే వారి విషయానికి వస్తే కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న తీవ్రమైన మానసిక ఒత్తిడి మాటలు చెప్పలేనిది. కానీ ఆగస్టు 13 తర్వాత ఆ పరిస్థితులన్నీ పూర్తిగా మీకు అనుకూలంగా మారతాయి. ఇప్పటి వరకు మీ బుర్రలో ఉన్న సరైన ధైర్యం సరిపోక మొదలు పెట్టలేకపోయిన కొన్ని అద్భుతమైన ఐడియాలను ఇప్పుడు మీరు పూర్తి కార్యరూపంలోకి తీసుకొస్తారు. ఈ కాలంలో మీకు నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలే మీ వ్యాపారాన్ని సరికొత్త మలుపు తిప్పబోతున్నాయి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు, ఏ సరైన వ్యక్తిని మాత్రం వదలుకోకూడదు అనేది గొప్ప వివేకం మీకు ఈ ఆగస్టు నెలలోనే బోధపడుతుంది. లాభాలు ఒక్కసారిగా భారీగా రాకపోయినా మీరు వేసే ప్రతి అడుగు కూడా భవిష్యత్తులో చాలా బలంగా నిలుస్తుంది. ఈ ఏడాది చివరిలో మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీ అద్భుతమైన ఎదుగుదల చూసి మీకే ఆశ్చర్యం కలుగుతుంది. చాలా మంది మకర రాశి వారు బయటకు ఎంతో బాధ్యతగా అందరి కోసం కష్టపడుతూ కనిపిస్తూ ఉన్నప్పటికీ లోపల మాత్రం అప్పుల భారం, కుటుంబ బాధ్యతలు, భవిష్యత్తు గురించి భయం మిమ్మల్ని నిరంతరం పిండేస్తూ ఉన్నాయి కదండి. అయితే ఆగస్టు 13 తేదీల తర్వాత ఈ సమస్యలన్నీ వేసిన మంత్రంలాగా వేసినట్లు ఒకేసారి మాయం అయిపోవు. కానీ వాటిని ఎదుర్కొనే ఒక అద్భుతమైన మరియు అజేయమైన ధైర్యం మీలో అంతకు అంతు కూడా పెరుగుతూ ఉంటుంది. అప్పులు తీర్చే నూతన మార్గాలు మీ ముందుకు వస్తాయండి. ఇక మీ కుటుంబ విషయానికి వస్తే కనుక ఇప్పటి వరకు మీరు ఇంటి కోసం ఎంత చేసినప్పటికీ కూడాను మీకు రావాల్సిన గుర్తింపు కానీ, దక్కాల్సిన గౌరవం కానీ దక్కక ఎంతో లోపల బాధపడ్డారు. మీ మాటను ఎవరు పట్టించుకొని నిర్లక్ష్యపు పరిస్థితిని కూడా మీరు కళ్ళారా చూశారు. కానీ ఆగస్టు 13 తర్వాత మీ కుటుంబంలో మీ మాటకు, మీ సలహాలకు ఊహించని విలువ పెరుగుతుంది. ఇంతకాలం మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారే నేరుగా మీ దగ్గరకు వచ్చి సలహాలు అడుగుతారు. కుటుంబ బంధాల్లో ఇప్పటి వరకు ఉన్న గ్యాప్ తగ్గి అందరూ మిమ్మల్ని సంపూర్ణంగా అర్థం చేసుకునే అద్భుతమైన రోజులు కూడా ఇక్కడి నుంచి మొదలవబోతున్నాయి. ఓపిక అయితే పట్టండి. మీ నిస్వార్థమైన కష్టమే మిమ్మల్ని అన్నింటా గెలిపిస్తుంది. ఈ తేదీల తర్వాత మీరు తీసుకునే ప్రతి కీలక నిర్ణయానికి కుటుంబంలో పెద్దల నుంచి కూడా పూర్తి మద్దతు అనేది లభిస్తుంది. గత కొంతకాలంగా బంధాలను నెలకొన్న గందరగోళం, అనవసరమైన చిన్న చిన్న గొడవలు అన్ని కూడా క్రమంగా తగ్గిపోతాయండి. అయితే ఇక ఒంటరిగా ఉన్న మకర రాశి వారికి మాత్రం ఆగస్టు 13 తర్వాత జీవితంలో ఒక సరైన మరియు శాశ్వతమైన వ్యక్తి ప్రవేశించే అద్భుతమైన సూచనలు అయితే బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఎంతో భారంగా, బరువుగా అనిపించిన కుటుంబ బాధ్యతలు ఇకపై మీకు ఒక తీపి జ్ఞాపకంగా, నమ్మకమైన ధైర్యంగా మారతాయి. ఇక మీ ప్రేమ జీవితం విషయానికి వస్తే మకర రాశి వారు ఎప్పుడు కూడా ఎంతో బాధ్యతగా, మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ ఉంటారు. కానీ ఆ స్వచ్ఛమైన ప్రేమను మరియు కష్టాన్ని సరిగ్గా అర్థం చేసుకునేవారు దొరకటం నిజంగా చాలా అరుదుగా ఉంటుంది. మీ నిక్కర్సైన నిజాయితీని ఎదుటివారి బలహీనతగా భావించి మిమ్మల్ని మోసం చేసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ గుర్తుంచుకోండి, అది మీ తప్పు కాదు. ఈ జన్మలో శని పరీక్షల ద్వారా మీరు నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన కర్మ పాఠం అంతే. ఈ ఆగస్టు 12 తర్వాత మీ ప్రేమ జీవితంలో ఒక అద్భుతమైన స్పష్టత అనేది వస్తుంది. నా జీవితంలో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అనే విషయంలో మీరు చాలా కఠినమైన కానీ అత్యంత సరైన నిర్ణయాలు అయితే తీసుకుంటారు.
ఇప్పటి వరకు ఇతరుల కోసం మీరు చేసిన అనవసరమైన రాజీలు ఇకపై ఉండనే ఉండవు. నిజమైన మరియు నిస్వార్థమైన ప్రేమ ఈ కాలంలో మరింత గట్టిగా బలపడుతుంది. కానీ కేవలం అవసరం కోసం మాత్రమే మీతో ఉన్న నకిలీ బంధాలు ఈ నెలలో శాశ్వత ముగింపుకైతే వస్తాయండి. పెళ్లి ఆలస్యం అవుతున్న వారికి ఆ దేవుడు నా కోసం ఒక ప్రత్యేకమైన మరియు సరైన వ్యక్తిని సిద్ధం చేస్తున్నాడనే గట్టి నమ్మకం ఈ కాలంలో మీ మనసులో బలపడుతుంది. వృత్తి లేదా సమాజంలో మిమ్మల్ని నమ్మి మోసం చేసిన వారు, మీ సహాయం పొంది చివరకు మీకే వెన్నుపోటు పొడిచిన వారు, ఇలాంటి స్వార్థ పరుల వల్ల మీరు గతంలో చాలా కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చారండి. కానీ ఆగస్టు 13 తర్వాత ఆ కర్మచక్రం పూర్తిగా తిరగరాయబోతుంది. మీరు ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవరిని నోరార శపించాల్సిన పని కూడా లేదు. ఆ కర్మచక్రం తన పని తాను అత్యంత నిశ్శబ్దంగా మొదలు పెడుతుంది. మీ ఎదుగుదలను అడ్డుకున్న వారు, మీ మంచి పేరును పాడు చేయాలని కుట్రలు పన్నిన వారు ప్రతి ఒక్కరూ కూడా తాము చేసిన తప్పులకు తగిన ఫలితాన్ని అయితే ఖచ్చితంగా అనుభవిస్తారు. ఇది మీరు ప్రత్యేకంగా కోరుకున్నది కాదు, వారు చేసుకున్న కర్మ ఫలితం మాత్రమే. సరిగ్గా అనుభవించే సమయం. ఒకప్పుడు ఎవరిని చూసి అయితే మీరు భయపడ్డారో ఇప్పుడు వాళ్ళే మీ ముందుకు చిన్నబోయి తల వంచుకొని కనిపిస్తూ ఉన్నారు. వారి మాటలు ఇకపై ఎప్పటికీ కూడా మీ మనసును గాయపరచలేవు. అదే మీకు దైవం ఇస్తున్న అసలైన మరియు గొప్ప విజయం. ఇప్పుడు ఆ శత్రువులపై మీకు ఉన్న ఏకైక మరియు అత్యంత శక్తివంతమైన ఆయుధం మీ మౌనం మాత్రమే. మీరు పూర్తిగా మౌనంగా ఉంటూ మీ పని మీరు చేసుకుంటూ నిశ్శబ్దంగా ఎదుగుతూ ఉంటే మిమ్మల్ని విమర్శించిన వారే దానంతట వాళ్లే వెనక్కి తగ్గిపోతూ ఉంటారు. ఆ ఆగస్టు 20 నాటికి మీ జీవితంలో ఒక అద్భుతమైన మరియు సంపూర్ణమైన ప్రశాంతత ఏర్పడబోతుంది. ఈ తేదీల తర్వాత మకర రాశి వారు తమ శత్రువుల గురించి ఆలోచించడమే పూర్తిగా మానేస్తారు. ఎందుకంటే మీ దృష్టి ఇప్పుడు ఎవరి మీద కాదు, కేవలం మీ సొంత ఎదుగుదల పైన, మీ సంపూర్ణ ఆరోగ్యం పైన మాత్రమే పూర్తిగా కేంద్రీకృతమై ఉంటుంది. నిజానికి మకర రాశి వారి గత ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా కేవలం శరీరానికి సంబంధించినవి కావు. అవన్నీ మీ లోపల మనసులకు సంబంధించినవి. ప్రతి చిన్న విషయాన్ని అతిగా ఆలోచించడం, ఆ బాధనంతా కూడా గుండెల్లో దాచుకోవడం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతిన్నదనేది నగ్న సత్యం. కానీ ఆగస్టు 13 తర్వాత మీలో ఒక సరికొత్త అవగాహన అనేది వస్తుంది. ఎవరో వచ్చి చెబితే కాదండి, సాక్షాత్తు మీ శారీరక తత్వమే మీతో నేరుగా మాట్లాడడం మొదలు పెడుతుంది. చిన్నపాటి అలసట, నిద్రలేమి లేదంటే తలనొప్పి వచ్చినప్పటికీ కూడా దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే నిర్లక్ష్యం చేయకండి. వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోండి. మరో అద్భుతమైన విషయం ఏంటంటే ఈ కాలంలో మీరు కొన్ని వింతైన మరియు అద్భుతమైన దివ్య అనుభూతులను పొందుతారండి. మీ జీవితంలో జరిగే ఏ సంఘటన కూడా యాదృచ్ఛికం కాదు. ఇదంతా వెంకటేశ్వర స్వామి మరియు శని భగవానుడు నడిపిస్తున్న లీల అనే బలమైన నమ్మకం మీ మనసులో బలపడుతుంది. మీరు ఏదైనా ఒక విషయం గురించి మనసులో ఆలోచిస్తూ ఉండేసరికి అదే మాట మీకు ఎక్కడో ఒక చోట బయట వినిపిస్తూ ఉంటుంది. మీరు ఒక వ్యక్తిని మనసులో గుర్తు చేసుకోగానే సరిగ్గా అదే సమయంలో ఆ వ్యక్తి మీకు ఎదురుపడటం లేదంటే ఫోన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ సాక్షాత్తు దైవ సంకేతాలను మీరు ఎప్పుడూ గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఈ తేదీల తర్వాత మీ కళల ద్వారా కొన్ని అత్యంత రహస్యమైన సంకేతాలు కూడా అందుతాయి. కళలో పెద్ద పెద్ద దేవాలయాలు కనిపించడం, ప్రశాంతంగా వెలుగుతున్న దీపం లేదంటే సూర్యుడు కనిపించడం వంటివి జరిగితే వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. మీ అంతరాత్మ ద్వారా సాక్షాత్తు ఆ దైవం మీతో మాట్లాడుతున్నాడని అర్థం చేసుకోండి. అయితే మకర రాశి వారు మీరు అనుకోకుండా చూసి ఒక చిన్న వీడియో కానీ, చదివిన ఒక మంచి పుస్తకం కానీ, లేదంటే కలిసే ఒక కొత్త వ్యక్తి మీ మొత్తం జీవితం దిశను కూడా పూర్తిగా మార్చేసే అద్భుతమైన అవకాశం కూడా ఉంటుందండి. ఆ దివ్య సంకేతాలను స్పష్టంగా అయితే గుర్తించి మీ అంతరాత్మ చెప్పే మాట వినడం మొదలు పెట్టండి. అదే మీకు ఎప్పుడు కూడా సరైన మార్గాన్ని చూపుతుంది. మకర రాశి వారికి దైవ అనుగ్రహం అత్యంత గొప్ప వరం అండి. అదేంటిది అంటే వాక్శుద్ధి. ఇకపై మీ మాటకు ఒక ప్రత్యేకమైన మరియు అద్భుతమైన ప్రభావం అనేది ఉంటుంది. మీ నోటితో ఏది కూడా గట్టిగా అనుకుంటారో ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. దానినే వాక్శుద్ధి అంటారు. కానీ ఇప్పటి వరకు మీరు ఈ అపారమైన శక్తిని పూర్తిగా గుర్తించలేదు, సరికదా ఉపయోగించుకోలేకపోయారు కూడా. అయితే ఆగస్టు 13 తర్వాత మీ మాటల్లో ఒక గంభీరమైన స్పష్టత అనేది వస్తుంది. మీరు దేని గురించి అయితే బలంగా ఆలోచిస్తున్నారో, దేని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారో, ఆకర్షణ సిద్ధాంతం ద్వారా అన్ని కూడా మీ జీవితంలోనికి వాటంతట అవే రావడం మొదలవుతుంది. అందుకే ఈ కాలంలో ఎప్పుడు కూడా చాలా పాజిటివ్గా మాత్రమే మాట్లాడండి. ఎప్పుడు మంచినే గట్టిగా ఆలోచించండి. ఈ తేదీల తర్వాత మీలో నిగూఢంగా దాగి ఉన్న ఒక అద్భుతమైన శక్తి పూర్తిగా మేల్కొనబడుతుంది. ఇప్పటి వరకు మీరు దేనికైతే భయపడ్డారో ఆ భయమే నిజమయ్యేది. కానీ ఇప్పుడు మీరు ధైర్యంగా దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో అదే నిజమై తీరుతుందండి. మీ మనసులో గందరగోళం పూర్తిగా తగ్గిపోయి ఒక స్పష్టమైన దిశ ఏర్పడుతుంది. మీకు అసలు ఏం కావాలి, మీ జీవిత లక్ష్యం ఏమిటి అనే విషయంలో మీకు పరిపూర్ణమైన క్లారిటీ అనేది వస్తుంది. ఆకర్షణ సిద్ధాంతం మీ జీవితంలో అత్యంత వేగంగా పనిచేయడం మొదలుపెట్టిందనటానికి ఇదే పెద్ద సంకేతం అండి. మీ మాటలలో ఒక సరికొత్త నమ్మకం కనిపిస్తుంది. అది ఎదుటి వారిని ఎట్టి ఆకట్టుకునే అద్భుతమైన అవకాశాలను మీ ముందుకు తీసుకువస్తుంది. నేను నా జీవితాన్ని నా ఇష్ట ప్రకారం మార్చుకోగలను అనే బలమైన ఆత్మవిశ్వాసం పూర్తిగా మీ సొంతమవుతుంది. అయితే ఇక్కడ చిన్న ప్రమాదం కూడా పొంచి ఉందండి. అందుకే ఈ 3 రోజుల్లో కూడా మకర రాశి వారు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. మొదటిది తొందరపాటు నిర్ణయాలు. ఏదైనా మంచి అవకాశం రాగానే ఆవేశంతో వెంటనే ఊకి చెప్పేయకండి. ప్రతి అవకాశం మీకు పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలని లేదు. ఒక రోజు ఆగి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. రెండోది గుడ్డి నమ్మకం. గతంలో మిమ్మల్ని ఎన్నోసార్లు ముంచిన ఆ గుడ్డి నమ్మకమే ఆగస్టు నెలలో కూడా కొత్తగా పరిచయమైన వారిని లేదా
అందరినీ గుడ్డిగా నమ్మితే మళ్ళీ అది తప్పు పునరావృతం అవుతుందండి. ఇక మూడవది నిరుత్సాహం అండి. ఇక నా జీవితం వల్ల ఏమవుతుందిలే, నా వల్ల ఏమవుతుందిలే అనే నిరాశపూరితమైన ఆలోచనలు మీకు అత్యంత ప్రమాదకరమైనవి. మీలో ఉన్న అపారమైన శక్తి మీరే నమ్మకపోతే సాక్షాత్తు ఆ దైవం మీకు ఇస్తున్న సువర్ణ అవకాశాలను కూడా మీరు చేతులారా మీరే చేజార్చుకున్న వాళ్ళు అవుతారండి. ఈ కాలంలో మీ మనసును గ్రహబలాన్ని ఎప్పుడు కూడా స్థిరంగా ఉంచుకోవడానికి కొన్ని ఆధ్యాత్మిక సాధనలు మీకు ఎంతైనా అవసరం. ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో కనీసం కొద్దిసేపు ప్రశాంతంగా నిశ్శబ్దంగా కూర్చొని మీ శ్వాసపై పూర్తి దృష్టి అయితే పెట్టండి. ప్రతి శనివారం శని భగవానుని ఆరాధించడం మరియు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల మీకు అపారమైన మానసిక బలం లభిస్తుంది. అలాగే ప్రతి గురువారం పసుపు రంగు దుస్తులు ధరించడం లేదంటే ఒక పసుపు కొమ్మును మీ దగ్గర ఉంచుకోవడం వల్ల గురుబలం విపరీతంగా పెరిగి మీ పనుల్లో వచ్చే సమస్త ఆటంకాలు తొలగిపోతాయి. రాత్రి నిద్రపోయే ముందు రోజంతా జరిగిన విషయాలను ఒక్కసారి ప్రశాంతంగా గుర్తు చేసుకుని ఆ రోజు మీకు ఏది బాధ కలిగించిందో ఆ విషయాలను అక్కడే వదిలేయండి. ఎందుకు అంటే గడిచిపోయిన చేదు జ్ఞాపకాలను మోసుకుంటూ ముందుకు వెళ్ళలేమండి. ఇక చివరగా ఒక ముఖ్యమైన మాట అండి, ఈ దివ్యమైన సందేశం ప్రతి ఒక్క మకర రాశి వారికి మాత్రమే కాదండి. ఎవరైతే జీవితంలో అన్ని కోల్పోయి కూడా ఇంకా ఏదో సాధించాలని గట్టిగా పోరాడాలని అపారమైన ఆశతో ఉన్నారు, ఎవరైతే తాము పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కక లోపలి కుమిలిపోతూ ఉన్నారు, ఎవరైతే ఎన్నాళ్ళు కేవలం ఇతరుల కోసం బ్రతికి ఇకపై తమ కోసం తాము ఏదైనా గొప్పగా చేయాలనుకుంటున్నారో కేవలం అటువంటి పట్టుదల కల మనసు మకర రాశి వారి కోసమేనండి ఈ ప్రత్యేకమైన సందేశం. అయితే గత అనుభవాల నుంచి కూడా మనం నేర్చుకోవాల్సిన మరో నమ్మకం ఏంటంటే గతంలో మిమ్మల్ని పూర్తిగా ముంచింది కూడా ఈ గుడ్డి నమ్మకమే కదండి. కాబట్టి ఈ ఆగస్టు నెలలో కూడా కొత్తగా పరిచయమైన వారిని లేదంటే అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోకండి. అలా చేస్తే మళ్ళీ పాత తప్పు పునరావృతం అవుతుంది. ఈ ఆగస్టు 13 నుంచి కూడా మొదలయ్యే మహామార్పుతో మీరు మొదటిసారిగా మీ సంతోషం గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. ఈ విధిని మీరే మీ చేతులతో అద్భుతంగా మార్చుకుంటారు. ఆ వెంకటేశ్వర స్వామి మరియు శని భగవానుడి దైవిక ఆశీస్సులు ఎప్పుడు కూడా మీ రక్షగా ఉండాలని నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.